సురేష్ గారు సురేష్ గారు బడుగు బలహీన వర్గాలకు అండెవరు లేరు కాబట్టి ఏ రాజకీయ నాయకులు ఏ రాజకీయ పార్టీలు కూడా స్పందిస్తలేవు. లేదు ఇప్పుడు శ్రీకాంత్ గారు నేను ఏమంటున్నా అంటే ఇది ఈ యొక్క విషయం పట్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా దీన్ని చాలా దారుణంగా పరిగణించేటటువంటి అంశం. ఇది అనైతికమైనటువంటి చర్య. అది మాత్రమే కాకుండా ఇది మానవత్వం లేకుండా జరిగినటువంటి సంఘటన. దీనికి మనిషి అనేటువంటి భూమి మీద పుట్టినటువంటి ఎవడైనా కూడా సిగ్గు శరం ఉన్నటువంటి ఎవడైనా కూడా చీము నెత్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ఏ పార్టీ అయినా కూడా తప్పకుండా దీన్ని ఖండించాలి. ఒకవేళ కనుక అలా చేయట్లేదంటే వాళ్ళకి నైతికత లేదని చెప్పేసి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఎవరైనా కూడా ఏమనుకుంటున్నారు అంటే విర్రవీగుతున్నారు, అంటే కులాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద కులాన్ని లేకపోతే నేను లేకపోతే పవర్ ఉందని చెప్పేసి అని తమాషా చేస్తారు. ఈ తమాషాలు కానీ లేకపోతే ఈ అహంకారము ఈ యొక్క డ్రామాలు ఇవన్నీ కూడా తెలంగాణలో నడవవు. ఏంటంటే మేము వెనుకబడ్డటువంటి తరగతులకు కావచ్చు లేకపోతే అట్టడుగు వర్గాలకు మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం. వాళ్ళందరి యొక్క సమస్యను మేము తీసుకొని మేము ముందుకు నడుస్తున్నాం. మేము అగ్రవర్ణాలను కూడా ఏంటంటే గౌరవిస్తాం, కానీ మా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తూ మేము ఏం చేయలేము అనేటటువంటి విధంగా కనుక వ్యవహరించినట్టు మాత్రం తిరుగుబాటు చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి అనేటటువంటి సంకేతాన్ని మాత్రం మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ వ్యక్తులకు మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఎవరైనా కావచ్చు, అభిమానం వేరే ఆత్మగౌరవం వేరే. అభిమానం అంటే నాకు కూడా నాకు రేవంత్ రెడ్డి గారు అంటే అభిమానం ఉన్నది, కానీ అదే సందర్భం లోపల ఈ యొక్క సంఘటన మీద పాపకు సంబంధించిన కుటుంబం మీద నాకు ఆత్మగౌరవం ఉన్నది. నేను రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా నేను సవాల్ విసురుతున్నా. మీరు ఏదైతే ఒక అగ్రవర్ణానికి సంబంధించినటువంటి అమ్మాయి గత ప్రభుత్వం లోపల ఆమె మీద రేప్ చేసి మర్డర్ చేసినప్పుడు నిర్భయ విషయం లోపల మీరు పార్లమెంట్ లో గలమెత్తి మాట్లాడారు కదా. మరి ఆ రోజు నిర్భయ అనేదాన్ని చట్టం తీసుకురావడం కూడా మీరు ముందు పడ్డారు కదా. ఇవాళ ఎందుకు మా అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి చిన్న పాప 2 నెలల పసికున్న చనిపోతే ఎందుకు మీరు ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు? స్వయంగా మీరు బాధ్యులు కదా. స్వయంగా మీరు ఇవాళ రాష్ట్రానికి ఒక హోంమంత్రిగా ఉన్నారు, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఇవాళ మీరు గలం ఇప్పకుండా మాట్లాడకుండా ఉండడం అంటే అర్థం ఏంటిది? ఇది ఒకటే కాదు, నేను ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు అదే రకంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలను కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఏది మీకు బాధ్యత లేదా? మీకు సామాజిక బాధ్యత లేదా? మీకు ఓటేసి గెలిపించింది దేనికోసమేనా? అంటే మన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని దారుణంగా అన్యాయంగా నరికి ఈ విధంగా చంపేస్తుంటే మీకేంటి నోరు లేని మూగ జీవాల లెక్క ఉండమని చెప్పా మిమ్మల్ని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించింది. ఇద్దరు రాజకీయ పార్టీలకు బాధ్యత లేదా? మీరు మనుషులు కాదా? పార్టీ అంటే ఏమన్నా లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అనుకుంటున్నారా, లేకపోతే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనుకుంటున్నారా? ఒక రాజకీయ పార్టీ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గర మీరు రాజకీయ పార్టీ నమోదు చేసుకున్నప్పుడు కొన్ని విధానాలను మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. మరి కనీసానికి పార్టీలు ఉన్నాయి. సురేష్ దాస్ గారు 1 సెకండ్. సురేష్ దాస్ గారు 1 సెకండ్. దీనిపైన రాష్ట్రం మొత్తం కూడా ఇప్పటికే భగభగ మండుతోంది. మరి ఇప్పుడు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. కాకి చచ్చిపోతే వందల కొద్ది వేల కొద్ది కాకులు కూడా వచ్చేసిందంటే కాకి సంఘీభావం నిలబడతాయి. ఒక చిన్న పసి కూడా చనిపోయిందంటే మరి వర్గాలకు సంబంధించినటువంటి మనుషులు ఇక్కడ కాదు, కేవలం నాగర్ కర్నూలు కాదు, రాష్ట్రం కాదు, అవసరం ఉంటే పక్క రాష్ట్రం దేశం మొత్తం కూడా అండగా నిలబడేటువంటి పరిస్థితి ఇప్పుడు అదృష్టం ఏంటంటే సార్, ఈ విషయం బయటకు వచ్చింది. బయటికి రాకపోతే ఆ చావుకు దిక్కు దశ లేకుండా అయిపో. ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఈ రోజు న్యాయం కోసం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. శ్రీకాంత్ గారు నేనేమంటున్నా అంటే ఇటువంటి కేసులు సాధారణంగా రాష్ట్రం మొత్తంలో జరుగుతున్నాయి. ఇది జరగట్లేదని కాదు. మీరు అన్నట్టు ఏంటంటే ఇది వెలుగులోకి వచ్చింది. రెండోది 90% కేసులు ఏం చేస్తున్నారంటే ఏదో విధమైనటువంటి సెటిల్మెంట్ చేసి పోలీస్ స్టేషన్లను కేంద్రాలుగా అడ్డాలుగా చేసుకొని వీళ్ళు ఆటవికంగా ప్రవర్తిస్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే తప్పకుండా ఈ దేశం లోపల పేదోడికైనా పెద్దోడికైనా ఒకటే చట్టం ఒకటే న్యాయం. అది మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం లోపల చాలా స్పష్టంగా ఉన్నది. ఇప్పుడు ఈ దళితులు చేసినటువంటి పని కూడా ఎవడు శ్రీనివాస్ రెడ్డి గారు ఆ దొంగనా కొడుకు వాడితో పాటు ఉన్నటువంటి మీద సర్పంచులు వాడితో పాటు ఉన్నటువంటి ఆ దొంగనా కొడుకులు వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యానికి ఏంటంటే అండర్ బిఎన్ఎస్ సెక్షన్ 74, సెక్షన్ 101, సెక్షన్ 103 క్లాస్ 2 ప్రకారం ఏంటంటే వీళ్ళకు ఉరిశిక్ష పడేటటువంటి అవకాశం ఉన్నది. ఇవాళ ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఒక బలమైనటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లను పెట్టి అడ్వకేట్ జనరల్ని పెట్టి కూడా ఏంటంటే వీళ్ళకు ఉరిశిక్ష పడేటటువంటి విధంగా ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏది మిడిల్ ఈస్ట్ కంట్రీలలో చేసినట్టు బహిరంగంగా వీళ్ళని ప్రజాక్షేత్రంలో కూడా ఉరిదీయాలి. వీని ఇట్లాంటి పనులు చేసేది ఉంటే ప్రజలకు ప్రభుత్వాల మీద రాజ్యాంగం మీద విశ్వాసం వస్తుంది. అలా కాకుండా ఏంటంటే ప్రభుత్వం కూడా ఏంటంటే ఏమర్పాటు అంటే ఏమాత్రం కూడా పట్టించుకోకుండా సురేష్ గారు ఒక్క నిమిషం. శేషు సార్ కూడా జాయిన్ అయ్యారు. బిఫోర్ దట్ ఒకసారి ధర్నా జరుగుతున్న ప్లేస్కి వెళ్దాం. ధర్నాలు చాలా మంది ధర్నా చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు డెడ్ లైన్. 4 గంటల తర్వాత యాక్షన్ ప్లాన్
ఏంటో ప్రకటిస్తాం, ఈలోపు అరెస్ట్ చేసిన వాళ్ళను చూపియాలా, ఎవరెవరిని అరెస్ట్ చేశారో చెప్పాలి అని చెప్పేసి ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక డెడ్ లైన్ కూడా విధించడం జరిగింది. సో 4 గంటల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా యాక్షన్ ప్లాన్కు సిద్ధమవుతున్నాయి. ఇందాకే రాజ్ న్యూస్ విశారదన్ మహారాజ్తో కూడా మాట్లాడాం. ఎస్, యాక్షన్ ప్లాన్ తొందరలోనే ప్రకటిస్తాం, వీళ్ళ తమాషాలు ఏందో చూస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాస్తవానికి తమాషాలే చేస్తున్నారు. 2 నెలల పసికందును కాలుతో తన్ని చంపేస్తే ఈ ప్రభుత్వం చేస్తున్నది తమాషాలే. బడుగు బలహీన వర్గాలు గుడికి దర్శనానికి పోతే 100 రూపాయలు ఇస్తేనే లోపలికి పంపిస్తా అంటే 100 రూపాయలు దేనికి ఇవ్వాలి, ఏ లెక్కన ఇవ్వాలి, రిసిప్ట్లు ఏమని ఇస్తారా అని అడిగినందుకు లా భాష వాడి ఆ మహిళల్ని ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని వాళ్ళను వేధించి, ఇందులో లైంగిక వేధింపు కూడా ఉంది, కులాలను దూషిస్తూ తిడుతూ వాళ్ళను గెదివేస్తే వాళ్ళు ఎక్కడో పోయి కూర్చున్నారు గుట్ట కింద. ఆ తర్వాత వాళ్ళ ఆయన రావడం జరిగింది, అంటే ఆ పాప వాళ్ళ తండ్రి ప్రశ్నించినందుకు లోపలి తీసుకెళ్ళి 5 గంటలు కొట్టారంట. 5 గంటలు తెలంగాణ రాష్ట్రంలో అందరూ చూస్తుంటే ఆ గ్రిల్స్ కళ్ళ ముంగటే కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. 5 గంటలు దానిలో కొడుతుంటే చోద్యం చూసుకుంటున్నామా మనం. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తోంది, పోలీసులు ఏం చేస్తున్నారు. 2 గంటల తర్వాత పోలీసులు వస్తే ఈలోపు ఆ ప్రాణం పోయింది తంతే. ఈ చావుకు ఎవరు కారణం, ఎవడు బాధ్యుడు? ఐ థింక్ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఉన్నట్టున్నారు దీక్ష నుంచి. ఉన్నారు అక్కడ దీక్ష ప్లేస్ నుంచి? జాజుల శ్రీనివాస్ గౌడ్ లేరు సార్. ఉన్నారా? ఇందాక కనిపించినట్టు లేరు అనిపించింది. లేరు లేదు లేదు బీసీ సంఘాల నాయకులు ఉన్నారు. రైట్, ఒక్క నిమిషం వస్తాను, మీ దగ్గరికి వస్తాను.